ఆకుతో కూడిన చట్నీ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకటే రకం చేసుకుంటే ఒక రకం పోషక విలువలే అందుతాయి, ఇట్లా 3 రకాలు చేసుకుంటే 3 రకాల పోషక విలువలు అందుతాయి మన తినే కొంచెం పచ్చడికైనా కూడా. చూసారు, రోటి పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఈ రకంగా చేసుకోండి. మళ్ళీ పోపు పెట్టిన తర్వాత చూపిస్తాం. ఇది వామాకండి. వామాకు శుభ్రంగా కడిగి ఒక వామాకుని ఇలా మనం ఒక్కటే ఆకు, మళ్ళీ ఎక్కువ వాము వాసన వచ్చినా కూడా తినలేరు, తినేవాళ్ళు 2-3 ఆకులు వేసుకోవచ్చు. తినని వాళ్ళు మాత్రం ఒక ఆకు వేసేసుకొని మూత పెట్టుకుంటే ఆ పుదీనా ఆకుతోటి మగ్గిపోతుంది. చక్కగా పచ్చడి చేసిన మంచి ఈజీ డైజెషన్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి వాము ఈ రకమైన చిట్కాని ఉపయోగించి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారా, త్రినేత్ర లాగా త్రినేత్రం అనమాట. 3 రకాల కూరగాయలతోటి పచ్చడి చేశానండి. ఏ కూరలో ఏ పోషక విలువలు ఉంటాయో తెలియనప్పుడు ఇట్లా 3 కలుపుకోవచ్చు. అట్లానే అన్నీ కలిపినా కూడా ఏదో ఒకటి మళ్ళీ పాయిజన్ అవుతుంది, చూసి కలుపుకోవాలి.